బయటకు వస్తే చాలు చెమటలు పట్టేస్తున్నాయి. ఇంతకే ఫంక్షన్ లో ఏసీ ఉందో లేదో. గుడ్ మార్నింగ్ మేడం, ఓటీపీ చెప్తారా? గవర్నమెంట్ ఓటీపీలు చెప్పొద్దని చెప్తుంది కదా ఓ పక్క నుంచి. నువ్వు నన్ను ఓటీపీ చెప్పమంటావేంటి? అసలే నిన్ను చూస్తుంటే దొంగ కోళ్ళు పట్టేవాడిలాగా ఉన్నావు. నేను దొంగలు పట్టి వెళ్ళా ఉన్నాను. నేను ఓటీపీ చెప్పను, ఏం చెప్పను. అత్తయ్య గారు మీరు ఊరుకోండి, అందరినీ అలా అంటారేంటి? ఈవిడ మంచోళ్ళ ఉన్నారు. నిజమే అత్తయ్య గారు దొంగోళ్ళలాగే ఉన్నాడు. ఈవిడ అలాంటిదే. ఓటీపీ చెప్తా చూసుకోండి. ఎక్కండి, జాగ్రత్తగా చూసుకుని ఎక్కమ్మా. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది మేడం. ఇద్దరు ఒకే మాట మీద ఉంటున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆగండి ఆగండి, ఏ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? మేము రెడీ అయ్యి అడవిలో మర్చిపోయామండి. మేకప్ మీద ఉన్న శ్రద్ధ ముగ్గురు మీద ఉండదు. ఇంకా నయ్యం నన్ను లోనెట్టి తాళం వేసేలేదు. అత్తయ్య గారు ఫంక్షన్ లో మన నగలు చీరలే హైలైట్ అవుతాయి. అవునమ్మా, మరి అందరూ మనల్నే చూస్తారు. ఏంటి సార్ అంత బాగా మాటలు చెప్పుకున్నారు ఇద్దరు? మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారేంటి? ముందు ముందు నీకే తెలుస్తుంది. మనం అత్తా కోడల్లా కాదు, తల్లి కూతుర్లాగా ఉన్నాం. నా ఫీలింగ్ అది. బాబు లెఫ్ట్ కాదమ్మా, రైట్. కాదు మేడం, మ్యాప్స్ లో లెఫ్టే చూపిస్తుంది. మేము ఎప్పటి నుంచో హైదరాబాద్ లో ఉంటున్నాం, మాకు తెలీదా రూటు? సరే మేడం. వేనా అలా జరుగు, నాకు ఏసీ తగలద్దా? మీరు విసిన్ గారు తెచ్చుకున్నారు కదా, ఆ మూలకు జరి విసురుకోండి. ఏసీ నాకే తగలాలి. ఈశ్వర్ గారు అందుకే నేను తెచ్చుకున్నాను. ఇలాంటి ఇందాక తల్లి కూతురు అన్నారు, వెనకాల గొడవ జరుగుతుంటే ఈయన మ్యూజిక్ విన్నారా? అన్నత పాత ఏంటి నువ్వు ఎలాగెలా జరిగిపోవడం వల్ల నా చీర నలిగిపోతుంది కదా. ఏం నలిగిపోతుంది? ఆ చీర ఏదో పెద్ద బాగున్నట్టు. ఎందుకు బాగోలేదు? నీ చీర మీద నాదే బాగుంది. లేదు నాదే బాగుంది. నువ్వు తొయ్యడం వల్ల బంగారం లాంటి నగలు పక్కకు పోతున్నా. నా నగలు చూడండి ఎంత బాగున్నాయి. రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డ్ అంటావా? అసలే మా ఓల్డ్ ఫంక్షన్ ఇప్పుడు వెళ్ళేది. నేను హైలైట్ గా కనబడాలి, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. అలా అయితే నన్ను ఎందుకు తీసుకొచ్చారు? మీరు ఒకరే వెళ్ళొచ్చు కదా. నువ్వే వస్తానన్నావు కదా, అందుకే నేను రమ్మన్నాను. అయినా మీ వాళ్ళు చాలా బాగా చేసేస్తారని. మా వాళ్ళు అంటావేటి? మా వాళ్ళు గొప్పగా చేయరా? ఓ అబ్బో, మీ ఓల్డ్ ఫంక్షన్ నేను చాలా చూసాను. చేసి తక్కువ, ఆడవిడ ఎక్కువ. ఆపండమ్మా తల్లి. నువ్వేంటి అబ్బాయి నాకు చెప్తున్నావు? పక్కన ఉంది కదా ఈవిడ చెప్పు. మిమ్మల్ని చూసి అతనికి తెలిసిపోయినట్టుంది, అందుకే మీతో చెప్తున్నాడు. ముందు నువ్వు యూటర్న్ తీసుకో. యూటర్న్ తీసుకోకూడదండి ఇక్కడ. మళ్ళీ వచ్చిన రూట్ వెనక్కి తిరిగి మీ ఇంటికి వెళ్తాం. నేను చెప్పింది వేనా? మనం ఎక్కడున్నాం? ఇంకెక్కడున్నాం? కారులోనే కదా. ఈ జోకులకేం తక్కువ లేదు. గొడవలో ఎక్కడున్నావు అని అడిగాను. మీతో రావాలంటేనే నాకు అదోలా ఉంటుంది. నాకు కూడా అంతే. అయిపోయి ఇదేంటి అబ్బాయి సడన్ బ్రేక్ వేస్తున్నావు? ఇంకెక్కడుంది దారి వెళ్ళడానికి? ఎక్కడెక్కారో చివరికి అక్కడికే తీసుకొచ్చి పెట్టారు. మీరు ప్యాసింజర్ కాదు, నా పాలటి పిశాచాలు. మళ్ళీ ఇంటికి వచ్చామేంటి? మీకు గొడవ పడడమే సరిపోయింది. నాకు మీరు వద్దు, నా కారు వద్దు. ఇదిగో అబ్బాయి, అయితే కారు వదిలేసినట్టేనా? బాబు ఏదైతే అయ్యింది, మంచి కారు వదిలేసి వెళ్ళాడు. అవును అత్తయ్య గారు, ఈసారి విమానం ఎక్కుదాం. అస్తమానం సెల్ చూసుకోవడమేనా? కాసేపు దానికి రెస్ట్ ఇవ్వి. సరే అత్తయ్య గారు. ఎప్పుడు ఆ టీవీ చూడటమేనా? దానికి రెస్ట్ ఇవ్వి కాసేపు. అస్తమాను తినడమేనా? ఆ నోటికి కాసేపు రెస్ట్ ఇవ్వచ్చు కదా. ఎప్పుడు నేనేనా? మీరు కాసేపు రెస్ట్ ఇవ్వండి. నన్ను దేనికి ఇమ్మంటావు రెస్ట్? ఆ ముక్కు కాస్త రెస్ట్ ఇవ్వండి, ఎప్పుడు గాలి పీల్చుకుంటూనే ఉంటుంది కదా. అత్తయ్య గారు, ఈ రోజు నేను ఒక శపథం చేసుకున్నానండి. ఏం శపథం ఏంటి? ఏం కాదండి, నేను చేసే పనులన్నీ ఈ రోజు మీతో చేపిద్దామని. ఏంటి అంటున్నావు? నీ పప్పులేవు నా దగ్గర ఉడకో. ఊరికనే ఏం కాదండి, ఒక్కొక్క పనికి 500 ఇస్తాను. అవునా? అయితే చేసేస్తాను. గబగబా తుడిచేస్తే 500 వస్తాయి. అయిపోయిందమ్మా, తీసుకోండి. ఈ మాత్రం దానికి 500 ఇచ్చేసింది. ఎన్నాళ్ళలో నా కోళ్ళ తెలివైంది అనుకున్నాను గానీ నేనే తెలివైందని. గిన్నెలు కూడా అయిపోయినాయి అమ్మా. మళ్ళీ తీసుకోండి. అమ్మయ్య, వంట కూడా అయిపోయింది. ఇంకో 500. అమ్మా వేనా, వంట కూడా చేస్తారా? అయితే తీసుకోండి. ఓకే. అమ్మో, ఐరన్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే మనకి. అమ్మా వేనా, ఇస్త్రీ కూడా అయిపోయింది. అవునా? దీంతో 2000 తీసుకోండి. మొత్తం 2000. బలే బలే, ఇలా అయితే చాలా డబ్బులు సంపాదించవచ్చు. అమ్మా, మీ మావి గారు ఫోన్ చేస్తున్నారు. మాట్లాడండి. అమ్మో, చెప్పేస్తారు ఏంటో. ఏంటి షాపింగ్ వెళ్ళావా? ఏ షాపింగ్ అండి? అదేంటే నిన్న నువ్వు షాపింగ్ వెళ్తానన్నావు కదా. అవునండి, అవును, మర్చిపోయాను. పొద్దున్నే నీకు డబ్బులు ఇద్దాం అనుకుంటే నువ్వు పక్కింటికి వెళ్ళావు. అందుకే 2000 కోడలికి ఇచ్చాను, నీకెమ్మని. ఇచ్చిందా? చాలా బాగా ఇచ్చిందండి. ఉంటాను. సరే. నా డబ్బులు నాకే ఇస్తావా? అమ్మో, దొరికేసాను రా బాబు. చెప్తాను నీ పని. ఆగు. ఎన్నిసార్లు చెప్పాను రిమోట్ మంచం మీద పెట్టొద్దని? చెప్తాను నీ పని. అమ్మో, చూస్తే తిడతారు. వేనా, రిమోట్ ఏంటి మంచం మీద పెడతావు? ఎన్నిసార్లు చెప్పినా?
అక్కడ లేదు కదండి. లేదా? నేను ఇందాక చూశాను కదా, మంచం మీద ఉంది. లేదత్తయ్య గారు, కూలర్ మీద పెట్టాను నేను. సరేలే వెళ్ళు. ఇదేంటి ఇక్కడ ఇంత వాటర్ ఉందా? ఇప్పుడు వాటర్ తాగింది కదా, వంపేసి ఉంటది. వాటర్ తాగడం కూడా రావడం లేదు. చెప్తే నీ పని. వేనా మళ్ళీ ఏం కనిపించిందో? అమ్మో, వేనా ఏంటత్తయ్య గారు వాటర్ తాగుతూ కింద వంపేసేవేంటి? ఎక్కడండి? పదా చూపిస్తాను. ఇదిగో ఇక్కడ. లేవు కదండి. ఇందాక ఇక్కడే తాగో, ఇక్కడే వంపేసావు. వాటర్ ఎక్కడున్నాయండి? నేను ఇందాక చూశాను కదా, ఉన్నాయి. అత్తయ్య గారు, ఈ మధ్య మీకు సరిగా కనిపించట్లేదండి. లేనిది ఉన్నట్టుగా భ్రమపడుతున్నారు. ప్రతిదానికి నన్ను అంటున్నారు. నాకే కనిపించడం లేదంటావా? నాకు బాగానే కనబడుతున్నాయి. నువ్వే ఏదో చేస్తున్నావు. ఈసారి దొరకాలి. నీ పని చెప్తాను. అలాగే అత్తయ్య గారు. నా పని చెప్తానంటారా? మీరు చెప్పేదేంటి? నేనే మీ పని చెప్తాను. ఇదేంటి, మా అత్తయ్య గారు పని చెప్తానని పుచ్చకాయకి వస్తున్నాను అనుకుంటున్నారా? మీరే చూడండి. తీసుకోండి అత్తయ్య గారు. ఇదేంటమ్మా పసుపు రంగులో ఉన్నాయి ముక్కలు? ఏంటండి, ఎర్రగా ఉంటే పసుపు రంగులో ఉందంటారు? ఏంటమ్మా ఎర్రగా ఉన్నాయి అంటున్నావు? నాకేమో పసుపు రంగులో కనబడుతున్నాయి. ఒకసారి చూడు సరిగ్గా. లేదండి, ఎర్రగా ఉన్నాయి అవి. లేదు, నాకు పసుపుగానే కనబడుతున్నాయి. ఇదేంటి అత్తయ్య గారు, ఇంత ఎర్రగా ఉంటే పసుపుగా కనిపిస్తుంది అంటారు? అందుకే చెప్తున్నాం కదండి, ఈ మధ్య మీకు సరిగా కనిపించట్లేదు. నాకే సరిగా కనిపించట్లేదా? నాకు ఇప్పటికీ పసుపుగానే కనబడుతుందమ్మా. నువ్వు చెప్పేది నిజమేనేమో. నాకు సరిగా కనిపించడం లేదైతే. నిన్ను అనవసరంగా మాట్లాడినాను. పర్వాలేదులే అత్తయ్య గారు. అనవసరంగా నా కోడల్ని అపార్థం చేసుకున్నాను. ఈసారి నా కోడల్ని ఏమీ అనకుండా ఉంటాను. ఇక్కడేం చేస్తున్నారు? చల్లగాలి వీస్తుందని పైకొచ్చానే. చల్లగాలికా పిల్లగాలికా? ఈ వయసులో పిల్లగాలి ఏముంది, చల్లగాలికే. బాహుబలి సినిమాలో హీరోయిన్లు ఎవరో? అనుష్క, తమన్నా. త్రిబుల్ సినిమాలో ఆలియా భట్ పేరేంటి? సీత. మన ఎదురుగా ఉన్న ఫ్లాట్ లోకి రాని వచ్చి ఎంతకాలం అయింది? 3 నెలలు అయింది. పక్కింటి పంకజం నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు ఏ రంగు చీర కట్టుకుందా? గులాబీ రంగు. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఏమి లేదు, ఇన్ని గుర్తున్నా ఆయనకి నా పుట్టినరోజు గుర్తు లేకపోతే? ఈ రోజు నా పుట్టినరోజు. చచ్చానురా బాబు. అమ్మా, ఏమైంది మావయ్య గారు? అంత ఆవేశపడుతూ వస్తున్నారు? సునంద కర్రట్టుకుని వస్తుందిరా. కరెంట్ మావయ్య గారు, అత్తయ్య గారు స్వీట్స్ తేవడానికి వెళ్ళారు కదా. అమ్మ 4 క్వశ్చన్స్ అడిగింది, ఇద్దరు ఆన్సర్ చెప్పాము. అమ్మో ఎంత మంచి మెమొరీ పవరో. ఇక్కడే ఉండండి స్వీట్స్ తెస్తాను అని బయటకు వెళ్ళింది. మీరు ఎలా అనుకుంటున్నారా? ప్రపంచంలో అన్ని గుర్తుంటాయి గానీ నా బర్త్డే గుర్తులేదని కర్రట్టుకుని వస్తుంది మీ అమ్మ. అంటే ఈ రోజు అమ్మ బర్త్డేనా? అయిపోయాం. అబ్బా ఎంత పని జరిగిందిరా. అయ్యయ్యో ఏమైందండి? ఇరుకే. అందుకే మరి ఇరుకు సందుల్లోకి అదే దూరద్దనేది. నేను చెప్పేది పూర్తిగా వినే. ఇరుకు నొప్పే బాబా, ఇది ఇరుకు నొప్పి. అయితే పర్వాలేదులేండి, ఈ రోజు రేపు అదే తగ్గుద్ది. మీకు నీరసంగా ఉంటుంది కదా అత్తయ్య గారు, పనులన్నీ నేను చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే, నేను రెస్ట్ తీసుకుంటాను. కానీ సింకులో గిన్నెలున్నాయి, మొత్తం తోవేయమ్మా. అలాగే అత్తయ్య గారు. డైనింగ్ టేబుల్ మీద కూరలున్నాయి, ఫ్రిడ్జ్ లో పెట్టేయమ్మా. సరేనండి. లైట్లన్నీ ఆపాలి. ఓకే అత్తయ్య గారు. డోర్లన్నీ జాగ్రత్తగా లాకేసి అప్పుడు పడుకో. అలాగేనండి. నేను కూడా ఉండి చెప్తేనే నువ్వు సరిగా చెయ్యు. ఇప్పుడు ఈ పనులన్నీ ఎలా చేస్తావో ఏంటో. నేనేం చేసినా మీకు నచ్చదు కదా, అవన్నీ మీరే చేసుకోండి, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. లేపి తన్నించుకున్నట్టు అయిందేంటి నా పని? అమ్మవేనా, ఈ మధ్య మీ మామయ్య గారు మరీ పిసినారుగా తయారయ్యారనుకో. ఏమైంది అత్తయ్య గారు అలా అంటున్నారు? ఏమైందంటవేటమ్మా, మనల్ని ఎక్కడికైనా వెళ్ళనిస్తున్నారా? పెళ్లిళ్ళకి వెళ్తే కట్టేతలు వెయ్యాలంటున్నారు. ఇదిగో పద్మ వాళ్ళ అబ్బాయిది పెళ్లి కదమ్మా, మన కాలనీ వాళ్ళందరూ వెళ్తున్నారు. మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? అవును అత్తయ్య గారు. అయితే ఒక ఐడియా. ఏమండి? ఏంటి? పద్మ వాళ్ళ అబ్బాయి పెళ్ళంటండి, మన కాలనీ వాళ్ళందరూ వెళ్తున్నారంటండి. మరి మీరు? మేము రామని చెప్పేసాంలేండి. పోనీలే, కట్టేది మిగులుద్ది. ఎందుకు?
వాళ్ళు ఏమైనా పెళ్లికెళ్ళి వస్తున్నారేంటి? పక్కనున్న బట్టల షాప్ లో 5,000 పెట్టి పట్టు చీరలు కొనుక్కుని వస్తారంట. మరి మీరా? మాకు ఎలాగూ డబ్బులు ఇవ్వరు. మేము అక్కడికి వెళ్ళి మనల్ని తక్కువ చేసుకోవడం ఎందుకని ఇంక మేము రామని చెప్పేసాం. మన కాలనీ వాళ్ళ దగ్గర మీరెందుకు తక్కువ అవడం? చెరుకో 10,000 ఇస్తాను, వాళ్ళకన్నా మంచివి కొనుక్కోండి. అలాగేనండి. అయ్యి ఫ్లోలో ఇలా మాట వదిలేసినేంటి? అమ్మా వేనా? ఏంటత్తయ్య గారు? పదమ్మా బయటకు వెళ్దాం. బయటకి ఎందుకండి? నిన్న ఉగాది పచ్చడే నాకు అసలు తిన్నట్లేదమ్మా. ఈ రోజు మళ్ళీ చేసుకుందాం. అన్నిసార్లు తినకూడదు అత్తయ్య గారు. నాకు మళ్ళీ తినాలనిపిస్తుందన్నానా? వెళ్దాం. సరే అత్తయ్య గారు. ఈ రోజు చెట్టు మొత్తం దూసేయాలి. అంతెందుకు అత్తయ్య గారు? సరిపోద్ది. నేను కోస్తున్నాను కదా, నువ్వు మాట్లాడుకో. సరే మీ ఇష్టమండి. మామిడి పిందును కూడా వదలను. చాలు అత్తయ్య గారు. నువ్వు వస్తున్నాను చాలు చాలు అనుకో. ఇవి కూడా పట్టుకో. ఇవి సరిపోతాయండి. పట్టుకో. ఇన్నెందుకండి? నాకు తెలుసు కదా ఎన్ని కావాలో. నేను చెప్పినప్పుడు వేస్తా ఉండు. వేయ్. మా అత్తయ్య గారికి ఆశ ఎక్కువ. ఇంతెందుకండి? నిన్న ఎలాగే ఇంతెందుకు అని చివరికి నాకు ఒక్కొప్పే మిగిల్చారు. వెయ్యా బీరువాలో ఉన్నాయి. మరి ఆ పంచిలా మానుకుంటే మంచిదని చెప్తున్నా. ఏదైనా పని చేసేటప్పుడు ఏకాగ్రతతో చెయ్యాలి. అవునులేండి, మీ అంత ఏకాగ్రత మాకు ఉండదు కదా. చెప్పేవిరా గాని వెయ్యి. ఇంతెందుకండి బాబు? నువ్వు ఆగు. నిన్నేం జరిగింది? వెయ్యమ్మా. ఇంతెందుకండి? అందరికీ సరిపోవాలి కదమ్మా. ఇంతెవరు తింటారు అత్తయ్య గారు? లేదమ్మా తినేస్తాం. ఎక్కువైపోద్దండి. ఏమవదు వెయ్యి. మా చిన్నప్పుడు మనిషికి 2 లోటాలు తినేవాళ్ళం. ఇప్పుడు మొత్తం కలిపితే 2 లోటాలు ఉండేలా లేదు. లోటాలు కూడా తినేసివారా? నేనన్నదే లోటాలో పచ్చడే. నాతోటే వెటకారమా? చెప్పించే. ఏంటా వేయడం? ఒక్కోటి కాదు మొత్తం. మేమెవరో తినవండి. ఇంత మీరెవరో తినకపోతే నేను తింటాను. పచ్చడి కలిపేటప్పుడు చాలు అనిపిస్తుంది. తినేటప్పుడు ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఓహో అలాగా. చాలు అని సలహాలు ఇవ్వడం మానేసి చెప్పింది అత్తయ్య గారు. నిజమేనండి, ఎంత కలిపినా సరిపోలేదు పచ్చడి. ఇదంతా నేనే తినేస్తాను. నిన్న చాలు అని నాకు లేకుండా తినేశారు. మా అందరికి ఒక కప్పు ఇచ్చి మొత్తం అంతా తినేస్తున్నారేంటి? ఏమవుతుందో ఏంటో. అమ్మయ్య మొత్తం ఖాళీ చేసాను. A few moments later. ఇదేంటి కడుపులో కూడా మళ్ళీనా? అమ్మో మళ్ళీ కూడా. అమ్మయ్య ఇప్పుడు కొంచెం అత్తయ్య గారు భోజనం చేసేద్దామండి. భోజనమా ఇంకేమన్నానా? అత్తయ్య గారు బయటికి రావడం లేదటండి. బయటకు వచ్చేలా లేదమ్మా నా పరిస్థితి. మరి అందుకే చాలు అన్నాను. నా మాట విన్నారా? పైగా మళ్ళీ ఏకాగ్రత అంట. ఏకాగ్రత. అమ్మా వేనా మా ఫ్రెండ్ పేరెంట్ అని పిలిచింది. నేను వెళ్తున్నాను. నేను వచ్చేసరికి కూర రెడీ చేసే. సరే అత్తయ్య గారు. ఈవిడికి రోజు పేరెంటాలు ఎక్కువైపోయినాయి వంట నుంచి తప్పించుకోవడానికి. A few moments later. పని చేయకుండా ఫోన్ చూసుకుంటున్నావా? చెప్తాను నీ పని. అసలు కూర వండిందో లేదో నాకు డౌటే. ఫోన్ చేస్తాను, ఏం చెప్పుద్దో. అమ్మో అత్తయ్య గారు ఫోన్ చేశారేంటి? అప్పుడే వచ్చేస్తున్నారా ఏంటి? ఇంకా కూర కూడా వండలేదు. వంటగదిలో ఉన్నట్టు గిన్నెల సౌండ్ చేస్తాను. అత్తయ్య గారు వంటగదిలో ఉన్నానండి, చెప్పండి. నేను చూసేనులే ఎక్కడున్నావో. ఇలా బుక్ అయిపోయినేంటి? బాబాయ్ అయ్యో నడు నొప్పి. ఏంటండి అంత నీరసంగా వస్తున్నారు? వెళ్ళేటప్పుడు అంత హుషారుగా వెళ్ళారు. చాన్నాళ్ళకే ఫ్రెండ్ కలిసాడు. హాయిగా నవ్వుతూ కూడా మాట్లాడాడు. ఒరే ఊరి చివరికి వెళ్ళి మందు చేద్దాం రారా అన్నాడు. నేను ఊపుకుంటూ వెళ్ళాను మందు కోసమని. ఇంత చేస్తే ఆడి పొలానికి మందు కొట్టించాడు. మందని ఎగేసుకుని వెళ్తా ఇలాగే ఉంటది మరి. ఈ ఒళ్ళు నొప్పుల కన్నా మీ దెప్పులు ఎక్కువైపోయి. ఎప్పుడు ఇలాగే తిరుగుతారు ఏ పని చేయకుండా. అత్తయ్య గారు అటు ఇటు తిరగడం కాదు, ఇల్లు తొడవండి. నేను ఇంకా గిన్నెలు తోమాలి, టిఫిన్ రెడీ చేయాలి. అలాగే నన్నే ఇల్లు తొడవమాటదా? చెప్తాను నీ పని. హలో అక్క ఏం చేస్తున్నానా? ఇల్లు తుడుస్తున్నాను. కోడలా బెడ్రూమ్ లో ఉంది. చెల్లి ఏం చేస్తున్నావు? నేనా ఇల్లు తుడుస్తున్నాను. కోడలా బెడ్రూమ్ లో ఫోన్ చూసుకుంటుంది. పిన్ని ఏం చేస్తున్నావు? నేనా ఇదిగో ఇల్లు తుడుస్తున్నాను. కోడలా బెడ్రూమ్ లో పడుకుంది.
ఆ, నోరు విప్పితే అబద్ధాలు. ఏదో నాకు పని ఉందని ఇల్లు తుడవమంటే అందరికీ ఫోన్ చేసి చెప్తారా? ఇలా ఇవ్వండి, నేనే తుడుస్తానులే. అయ్యి లేకపోతే నాకు పని చెప్పుద్దా? లేదండి, మీదే తప్పు. నీదే తప్పు. నేను ఒప్పుకోనండి. నువ్వు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకుంటున్నాను కదా. నీదే తప్పు. ఏమైంది వీళ్ళకి? ఏమా మీ మామయ్యగారిని పిలు. ఏ మీరైనా చెప్పడం, నేను చెప్పలేనా? వెళ్ళి మీ మావయ్య గారి పిల్లమ్మా. ఆ, మావయ్య గారు. చెప్పండి సూరిబాబు గారు. ఏం చెప్పమంటారండి? ఎప్పుడు చూసినా ఎడ్డు అంటే తెడ్డు అంటుంది. ఆయన అదే అంటున్నాడండి. సరిపోయింది. నేను చెప్పేది ఏంటంటే ఏమండి పనిలో ఉన్నా. నేను చెప్పేది ఏంటంటే ఏమండి వస్తున్నా ఆగు. ఏం చెప్తున్నాను? ఏం చెప్తున్నాను అంటారటి? ఏం చెప్పకుండా ఏమండి వస్తున్నారా లేదా? 1 minute. ఇప్పుడు షర్ట్ మార్చుకుని వస్తారు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఏంటండి చెప్పిందే చెప్తున్నాడు ఏంటండి ఆయన? ఏమండి ఒకసారి రండి. మళ్ళీ షర్ట్ మార్చుకుని వస్తారు. ఏమండి ఒంట్లో బాగాలేదా? ఇంట్లో బాగోలేదు. నేనేం చెప్తున్నాను? ఏం చెప్తున్నాడు కనుక వెళ్తున్నాడు వస్తున్నాడు, ఇంకేముంది? అది కాదమ్మా, నేనేం చెప్తున్నానంటే ఏమండి వస్తారా? ఇందాకట్లా 4 తగిలించిన. ఇంకెందుకు, వెళ్ళండి. ఏంటండి వరుస? వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు కదా. ఇప్పుడు ఇంకో షర్ట్ మార్చుకొని వస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే చెప్పలేరు. అవును చెప్పలేరు. ఏం చెప్తారు? ఏమండి పిలిచింది మీ ఆవిడ కాదు, మా ఆవిడ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే అయ్యా మహాప్రభు, మీరు చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు. అన్నీ తెలుసు. షర్ట్ మార్చుకొచ్చినప్పుడు అలా ఏం జరుగుతుందో నాకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఏమే బుద్ధి గడ్డి తిని మనం ఇక్కడికి వచ్చాం. ఏంటో ఇదిగో మన ఇద్దరం అన్యోన్యంగా ఉంటే ఇలాగా తీర్పుల కోసం వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి రావక్కలేదు. అర్థమైందా? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ముందులే. ఏమండి వాళ్ళు కలిసిపోయి వెళ్ళిపోయారులే, ఇక నువ్వు రావచ్చు. మావయ్య గారు దీంతో 40వ జంటను కలిపారండి. లేకపోతే చిన్న చిన్న తగులకు కూడా పెద్ద పెద్ద పంచాయతీలు వీళ్ళకే. సక్సెస్ఫుల్ గా మరో జంటను కలిపేశాం.